హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అంటే సిక్ డే అన్నట్టు చాలా ఫీవరొచ్చింది. కానీ ఇంట్లో ఎంత ఫీవరొచ్చినా మన ఆడవాళ్ళకైతే తప్పని పనులైతే చాలా ఉంటాయి. అందులో చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా అసలు చేస్తున్న పనులు కూడా అస్సలకే అయిపోకుండా అలా జరుగుతూనే ఉంటాయి గదండీ! అంటే ఇది ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు రేయాన్ష్ పడుకొని లేచిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి ఫీవరిష్‌గా కాఫ్, కోల్డ్ ఉండేసరికి అసలు అన్ని పనులు అలా ఆపేసుకొనైతే రెస్ట్ తీసుకున్నాను. ఇంట్లో పండగ అయిపోయాక, బోనాలయిపోయాక ఒకటేసారి మనము ఆ టైంలో వర్క్ చేస్తూనే ఉంటాము. మనకసలు తెలవదు. తర్వాత రోజు మనం ఎంత అలసిపోయామనేది తర్వాత మనకర్థమవుతది. ఇక్కడనైతే చాలా కోల్డ్, కాఫ్ ఉందని నేను అంటే మామూలుగా ఎప్పుడైనా కోల్డ్, కాఫ్ ఉంటే నేను ఇలాగే ఆవిరి పట్టుకుంటానన్నట్టు. అందులో పసుపు, కొంచెం విక్స్ అలా ఏసేసుకొని కార్వల్ ప్లస్ అనే క్యాప్సూల్ అయితే దాంట్లో ఏసేసుకొనైతే ఇలా ఆవిరి పీల్చుకుంటాను. ఆల్రెడీ ఒకసారి అయింది. తర్వాత ఫ్రెష్ అప్ అవుదాము అన్న ముందు నేనిలా తీసుకుంటానండి. ఎందుకంటే స్వెట్ అంతా మనకు బయటకొస్తేనే మనకు మైండ్‌లో ఉన్న అంటే మెదడులో తెలవకుండానే చల్లగా అన్నట్టు అనిపిస్తది గదా! అలాంటిది బయటకు స్వెట్ తోటి వస్తేనే మనకు ఫ్రీగా అనిపిస్తది. అందుకే అలా పట్టేసుకుంటానన్నట్టు కోల్డ్ అయినప్పుడు. తర్వాత రేయాన్ష్ లేచిండు గాబట్టి తనకేదైనా స్నాక్ చేద్దాము, నాకు కూడా ఏదైనా తినాలనిపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ కారపూసనైతే చేశానండి. పిల్లలకు మనము ఎక్కువ కారపూస చేస్తూ ఉంటాం గాబట్టి, నేనైతే రేయాన్ష్‌కి ఇలాగే చేస్తాను. అంటే శనగపిండి తక్కువ ఏసి, బియ్యం పిండి ఎక్కువ ఏసి అయితే కారపూస చేస్తానన్నట్టు. టైం పాస్‌గా అప్పుడప్పుడు వాళ్ళకి పెట్టనీకి కూడా కుదురుతది. మనకైనా ఏదైనా నోరు బాగలేనప్పుడు ఇలాంటి టైంలో మాత్రం అవి తినొచ్చన్నట్టుగా అనిపిస్తదండి. ఎక్కువ శనగపిండి ఏస్తే కొంచెం పిల్లలకి గ్యాస్ ట్రబుల్ అవుతదని నేను అలా తక్కువ ఏస్తాను. నిజంగా మనకు కోల్డ్, ఫీవరిష్‌గా ఉన్నప్పుడే ఏదో తినాలి అని ఆటోమేటిక్‌గా బయట ఫుడ్ మీదకెళ్ళిపోతూ ఉంటది గదా! ఆ టైంలో గనక మనం కంట్రోల్ చేసుకోకపోతే నిజంగానే మనకు ఫుడ్ పాయిజన్ అవుతది. ఇప్పుడున్న బయట పొజిషన్ మాత్రం అందరికీ అలాగే ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ అస్సలకి తినకండి. వాటర్ ఇన్ఫెక్షన్ అయితే చాలా ఉంది. ఇక్కడ అక్కడ నేను పిండి తడిపేసి కొద్దిసేపు అలా పక్కకు పెట్టేసి రేయాన్ష్‌కి ఆకలవుతుంది అనంటే నేను ఇలా అన్నమైతే పెట్టేశాను. ఎందుకంటే లేవంగానే తనకు ఆకలవుతది. ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ చేస్తా. లేదు అనంటే అన్నమే పెట్టేస్తే కొంసేపు 7 వరకన్నా తను కొంచెం యాక్టివ్‌గా ఉంటాడు. అలా నాకు జ్వరమొచ్చిందని రేయాన్స్ అసలు నా తల నొక్కుకుంటూనే ఉండడము. అయ్యో! అమ్మ నీకు ఆయిందా? ఆయిందా? అని అనుకుంటూ ఉండడము. తర్వాత కొద్దిసేపు అలా టీవీ చూసుకుంటూ తను తింటాడు. తనకేదన్నా బోర్ అనిపించిందనుకోండి, ఇక్కడ ఇగ ఒక సైకిల్ లేకపోయినా ఇంకో సైకిల్ అలా పట్టుకుంటూ ఆడుకుంటూ అయితే తింటాడు. దానికసలు చైను లేదన్నట్టు. ఆ చైను పోయింది. నాకది పెట్టరాక నేను వదిలేసిన. తనకు అది కదలట్లేదు అన్నట్టు పక్కకు పెట్టేసి ఇగ నెక్స్ట్ దీన్నైతే తీశాడు. ఒకటి లేకపోతే ఒకటి అన్నట్టుగా వాటెంబడైతే పడతాడన్నట్టు. ఇప్పటికి నాకు గొంతులో కొంచెం కోల్డ్ లాగానే ఉంది. వాయిస్ కూడా చాలా చేంజ్‌గా అనిపిస్తుంది నాది నాకే. ఓకే. ఇప్పుడు కొంచెం పర్లేదు. తర్వాత తను తిన్నాక నేనిలా కారపూసనైతే రెడీ చేసుకున్నాను. ఒకప్పుడు కారపూస ఇలాంటివి చేయాలి అనంటే మమ్మీ పంపియడమో, అత్తమ్మ పంపియడమో అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పిల్లల కోసం మనమే చేసుకోక తప్పదు. ఎందుకనంటే మనకు అలవాటైతది. వాళ్ళెప్పుడు అడుగుతారో మనకు తెలీదు. వాళ్ళకేదో ఒకటి తినాలనిపిస్తది. ఆ టైంలో మనము ఇలా అన్నీ చేసి వాళ్ళకు పెట్టాల్సొస్తది కాబట్టి నేనే మెల్లమెల్లగా నేర్చుకొనైతే ఇలా రేయాన్స్ కోసమైతే నేను కారపూసనైతే రెడీ పెట్టుకున్నానండి. మామూలుగా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాలేకపోతే ఎక్కువ మెడిసిన్స్ కంటే నేనెక్కువ ఆయుర్వేదికే వాడతాను.
మెయిన్ రేయాన్స్ విషయంలో కూడా నేను బయట ఫుడ్ ఎక్కువ పెట్టకుండా, ఒక టానికి అలవాటవుతుండు అనంటే వెంటనే దాన్ని స్కిప్ చేయడం అలాంటిదైతే చేస్తాను. అసలుకే బయట ఫుడ్డు చాలా అవాయిడ్ చేస్తామండి. మెయిన్ ఈ సిటీ గదా! అసలు నేను బయట ఫుడ్డుని అస్సలకే నమ్మను. ఒకవేళ తిన్నా గానీ ఏదో లైట్‌గా ఇలా టేస్ట్ చూషినం అన్నట్టే తింటానే గానీ కడుపు నిండా తిననీకి కూడా భయమైతది. ఈవెన్ ఏదైనా ఈ మెయిన్ ఈ వర్షాకాలం అంటేనే మనకు చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అందుకే అంత తొందరగా బయట ఫుడ్డునైతే నేను నమ్మనే నమ్మను. మీరు కూడా అలా అవాయిడ్ చేస్తేనే బావుంటది. ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు ఉప్పు కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూడడం చాలా అలవాటు. నాకైతే అలా చూస్తేనే మనకు ఏది కరెక్ట్‌గా సెట్ అయిందా అనేది తెలుస్తది. మళ్ళీ ఒకవేళ పిల్లలకి కారం ఎక్కువైనా గానీ మళ్ళా మోషన్స్ అవుతాయి. ముందే శనగపిండి గదా! అన్నట్టుగా అనుకుంటా. అందుకే కొంచెం టేస్ట్ చూస్తే సప్పగా అయినాయి. పిల్లల వరకైతే సరిపోతదనిపిచ్చింది. ఇక్కడ నేను సన్నంది కూడా చేశాను. దొడ్డుది కూడా చేశానన్నట్టు. యాక్చువల్‌గా చిన్నగున్నప్పుడు సన్నంది ఎక్కువ తింటుండే. కొద్దిసేపు అలా సన్నంది పోసిన తర్వాత పెద్దగయిపోయిండు గదా! కొంచెం దొడ్డుదే పోద్దాం అన్నట్టుగా మళ్ళీ కొంచెం ఇది, కొంచెం అదైతే పోశానన్నట్టు. తర్వాత అయిపోయాక ఇక్కడ ఇగ వెంటనే గ్యాస్ క్లీనింగ్ అయితే చేశాను. అప్పటికే సాయంత్రం కూడా అవ్వనీకొస్తుంది. కొంచెం హెడేక్ ఉందని అల్లం టీ అయితే అలా తాగేసుకొని రేయాన్స్‌కైతే కొంచెం ఇవి పెడుతూ ఉంటే తనకు బాగా నచ్చినట్టున్నాయి. ఏదో ఒకటి అసలు నచ్చిందా లేదా? ఒక బావుంది అనేది అలా ఒకటి ఇచ్చేస్తే అయిపోతది అన్నట్టుగా అనుకుంటాడో ఏమో! ఏది తిన్నా గానీ సూపరమ్మా అనని చెప్పేస్తాడు. అంతే ఇగ. మనం దానికి పొంగి పొర్లాల్సిందే ఇగ. బావుంది గదా! అనని. అక్కడ అవి అయిపోయాక ఇక వంటయితే తర్వాతే చేసుకున్నాను. అప్పటికే సంధ్యావేళ అయిందని సంధ్యా దీపం అయితే నేను అలా ముట్టించుకున్నానండి. డైలీ పొద్దున, సాయంత్రము ఇంట్లో దీపాలు ఉంటే అసలు మనకసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ అనంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఒక్కరోజు నాకసలు ఇంట్లో దీపం ముట్టియకపోయినా ఏదో లోటులాగా అనిపిస్తది. కంపల్సరీ ఆహ్, పొద్దున, సాయంత్రము ఇంట్లో దీపాలైతే నేను అలా ఉంచుకుంటానండి. తర్వాత రేయాన్ష్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత తన మొహానికి చూడండి ఆహ్, శివునిది ఊదన్నట్టు ఎలా రాసుకున్నాడో. అక్కడ తులసమ్మ చెట్టు దగ్గర దీపం తీసుకురా అనంటే దీపం కంటే ఎక్కువ చక్కెర ప్రసాదం తీసుకొచ్చి అది తిననీకి తెచ్చుకున్నాడన్నట్టు. అసలు పెట్టంగానే ఇటు మాయమైపోతూ ఉంటది. దాన్ని ఇంకా ఎంత ఎంజాయ్ చేసుకుంటా తింటాడు అనంటే చాలా ఇట్లా ఎగురుకుంటా దాబెట్టుకుంటా తింటాడు. డైలీ దేవుడికి పెట్టిన ప్రసాదం అతనికే అయితున్నది. అలా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను గానీ, అందులో తులసమ్మ చెట్టు లేదు గదా! నిజంగా అసలు ఎన్ని పెట్టినా గానీ అసలు పోతూనే ఉన్నాయి. కరెక్ట్‌గా గాలాడక, ఎండ తలగక అలా పోతూనే ఉంటాయి గానీ చాలా బాధేస్తదసలు. పెడుతూనే ఉంటాను. అవి అసలు పెరగకుండా అలా ఉంటది. మళ్ళీ ఇక్కడనైతే రేయాన్స్‌కైతే ఫస్ట్ టైము హోంవర్క్ చేయిస్తున్నా. నిజంగా చెప్పాలి అంటే హోంవర్క్ 2 డేస్ ముందే చేయించాల్సింది. కానీ నాకెందుకో భయమైంది. ఇతనికి హోంవర్క్ చేయించాలనంటే అసలు చెప్పింది వింటాడా? చేస్తాడా? ముందే నాకు హెల్త్ బాలేదు. మళ్ళా ఈ ఫ్రస్ట్రేషన్ వస్తదేమో అన్నట్టుగా అలా 2 డేస్ ఆగాను. కానీ అసలేంటి నేనేంటి ఇలా ఆగుతున్నాను. ఒకసారి కూర్చుంటేనే గదా తెలిసేది మనకు. అతను మైండ్ సెట్ కూడా మనకర్థమయ్యేది అన్నట్టుగా అనిపిచ్చింది. అందుకే ఇగ కంపల్సరీ ఈరోజైతే కొంచెం హెల్త్ బాగయ్యాక ఇలా కూర్చున్నాను. అసలు డైలీ బ్యాగ్‌లో ఎన్ని పెన్సిల్స్ పెట్టినా గానీ పోతూనే ఉంటాయి. ఒక్కటి కూడా మళ్ళా రిటర్న్ గాదు. పెన్సిల్ కోసమని బ్యాగంతా వెతికిండు. పెన్సిల్ లేదు. అందులో బనానా ఉంటే మాత్రం బనానా ఇవ్వు అని కూర్చున్నాడు. నేనేమో పెన్సిల్ కోసం పోతూ ఉంటే ఇతని నాటకాలు చూడండి అసలు. ఎలా తింటున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు. తర్వాత మొత్తానికి పెన్సిల్ కూడా దొరకలే. ఉన్న పెన్సిల్‌ని దాన్ని ఒత్తుకుంటూ మొత్తానికి హోంవర్క్ చేయించాలి అని అనిపించిందిగా. కానీ చాలా బాగా రిలాక్స్ అనిపించిందండి నిజంగా. నేను అనుకున్నంతగా నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు.
నాకు తర్వాత రోజు టీచర్ అందన్నట్టు రేయాన్స్ అసలు క్లియర్‌గా హోంవర్క్ ఇక్కడనే చేసేస్తాడు. కానీ అక్కడ కూడా మీరు చేయించాలన్నట్టుగా మేము అలా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఇక్కడనే క్లియర్‌గా చేసేస్తాడండి తను అని చెప్తే నిజంగా హ్యాపీ అనిపించింది. చాలా క్లియర్‌గా తనకే అక్కడ మ్యాచింగ్ అన్నట్టు యాపిల్ మ్యాచింగ్‌కి లైన్స్ కొట్టడము, మళ్ళా ఐస్ క్రీమ్స్‌కి పుల్ల లేకుండా ఉంటే పుల్ల పెట్టడము, బాల్స్‌కి కలర్స్ ఎయడము అలా చిన్న చిన్న థింగ్స్ అన్నట్టు వాళ్ళ మైండ్‌కి సరిపోయేటంత థింగ్స్ అలా రేయాన్స్ తోటైతే హోంవర్క్ చేయించాను. ఓకే. హ్యాపీ అనిపించింది. కానీ ఒకటి అర్థమైపోయింది. తనతో కూర్చుంటే ఆటోమేటిక్‌గా తనకు బుక్స్ తీయంగానే తను చేయగలుగుతున్నాడు. నాకే ఈజీగా ఇలా అని చెప్పా. ఇలా చేపిస్తుంటే నా చిన్నతనంలో నాకొకటి గుర్తొచ్చింది. అదేంటంటే మేము స్కూల్‌లో హోంవర్క్ ఇస్తే గనక మేము అసలు హోంవర్క్ అనంటే ఇంట్లో రాయాలి గదా! మేమసలు ఇంట్లో రాయకుండా స్కూల్ నుంచి ఇంటి వరకు వెళ్ళే దారిలోనే ఫటాఫటా ఏడ ప్లేస్ ఉంటే ఆడ హోంవర్క్ రాసుకుంటూ, నడుచుకుంటూ రాసుకుంటూ, పరిగెత్తుకుంటూ రాసుకుంటూ మొత్తానికి ఇంటికెళ్ళే వరకు మా హోంవర్క్ కంప్లీట్ అయ్యేదన్నట్టు. అంటే ఇంటికెళ్ళిన తర్వాత హ్యాపీగా ఆడుకోవచ్చు. టైం ఎందుకు వేస్ట్ చేయడం? అదేదో హోంవర్క్ ఇక్కడనే చేసేస్తే ఇంటికెళ్ళిన తర్వాత ఇంకేదైనా చేయొచ్చు, చదువుకోవచ్చు, లేదు అనంటే ఆడుకోవచ్చు అన్నట్టుగా అలా చేసేదాన్ని. నిజంగా ఆ టైం మేనేజ్‌మెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్ట్రిక్ట్‌గా ఉంది. ఈ విషయంలోనైతే ఓకే అనిపించింది. ఇక్కడ చూడండి అక్కడ టైస్ మ్యాచింగు, చైర్ మ్యాచింగు అలా అతనే అన్నీ పెట్టేస్తున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళకి స్కూల్లోనే నేర్పిస్తారు. కానీ ఇంట్లో కూడా వాళ్ళకి అలవాటు కావాలి అనేది ఉంటది కాబట్టి మనకక్కడ హోంవర్క్ అయితే మనకు బుక్స్ అయితే ఇస్తారు. ఇలా కంటిన్యూగా వాళ్ళకు హోంవర్క్ ఏమి ఇవ్వరండి. ఒక 3, 4 డేస్ తర్వాత ఒక్కొక్కసారి అలా ఇస్తూ ఉంటారన్నట్టు. ఎందుకంటే వీళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వీళ్ళ మైండ్‌కి తగ్గట్టే వాళ్ళు హోంవర్క్ అనేది ఇవ్వడం అయితే మెల్లమెల్లగా అలవాటు చేయడానికే వాళ్ళు ఇస్తారు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడ వెరీ గుడ్. ఎస్. మళ్ళీ ఎక్కడుంది? వెరీ గుడ్ నాన్న. होगा. हाँ completed. high five. This one color ball na? Ball. Wow. ONE1. చూడండి అయిపోయాక బుక్స్ అంతా ఒకసారి చూసుకున్నాడు అన్నట్టు. చూసుకొని మళ్ళీ పెట్టేసుకునేటప్పుడు అతనే అసలు నన్ను అసలు ముట్టకుండా అతనే బ్యాగ్‌లో పెట్టుకుంటానని ఒకటేలాగా అనడము. సరే తనకే పెట్టుకొని తనకు కూడా అలవాటు కావాలి కదా అన్నట్టు అలా వదిలేశాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈరోజు చాలా ఈవినింగ్ అలా స్లోగా పని చేసుకున్నా. ఇంకా వంట పని అస్సలకే కాలేదు. హోంవర్క్ పెట్టుకున్నా కాబట్టి తర్వాత చేసుకుందామని అనుకున్నానండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.